వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. ఆయనకు కుప్పం కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. నిన్న ఉదయం 8 గంటలకు పూడి శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు 33 గంటల పాటు నిర్బంధంలోనే ఉంచారు. వ్యక్తిగత పూచీకత్తుపై పూడి శ్రీహరికి బెయిల్ను మంజూరు చేసింది కుప్పం కోర్టు. తాను ఎలాంటి దురుద్దేశ పోస్టులు చేయలేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానన్నారు. అభియోగాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు పూడి శ్రీహరి. జర్నలిస్టును ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేనివాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడుగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా సరే, నా మీద కథనాలు రాయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే నాకు సంబంధించి వివరణ అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి సంబంధించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. ఆ పోస్ట్ను తయారు చేయడంలో కానీ, ఫార్వర్డ్ చేయడంలో కానీ, లేకపోతే పోస్ట్ చేయడంలో కానీ, ఈ 3 కూడా నా పనుల కిందకి రావు, నేను చేయలేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వానికి కోర్టులంటే గౌరవం లేదన్నారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ పోరాటం చేస్తుందన్నారు పొన్నవోలు. ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతారో అంతవరకు కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లీగల్ టీము, ఈ నాయకులు మీకోసం, కార్యకర్తల కోసం పోరాడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు న్యాయ పరిధిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమన్నటువంటి సందేశం. ఇది ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇమ్మీడియట్ ఆదేశం, అక్కడికి పోయి వాళ్ళకి రక్షణ కల్పించమని మా మహానాయకుడు మాకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం శిరసావహిస్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో పరమ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఎవరు గొంతెత్తి మాట్లాడినా, ఎవరు వేలు చూపించి చెప్పినా, ఎవరు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో కొన్ని అమలు చేయలేదని అడిగినా ఖచ్చితంగా వాళ్ళు ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. చూస్తాం, ఇంక 2 ఏళ్ళు తీసుకొస్తారేమో, 3 ఏళ్ళు తీసుకొస్తారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త వెనక నిలబడి పోరాడొద్దని మీ అందరికీ ఇందు మూలంగా ప్రమాణం.